హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ లాలీపాప్స్ చేసుకుందాం. నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 kg చికెన్ లాలీపాప్స్ తీసుకుందాం. వింగ్స్ని ఈ విధంగా లాలీపాప్ షేప్లో చేసేయమంటే చికెన్ షాప్ వాళ్ళు చేసిస్తారు. వాటిని 3-4 సార్లు శుభ్రం చేసుకునేసి నీళ్లు లేకుండా చేసి ఈ విధంగా గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అందులో 1 టీ స్పూన్ సోయా సాస్. ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పడతాయి. ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. 30 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు 1/2 కప్పు మైదా, 1/2 కప్పు మొక్కజొన్న పిండి, 1 కోడిగుడ్డు వేసుకొని దీన్ని కూడా ఒకసారి ముక్కలన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కొంచెం నిదానం మిక్స్ చేసుకోండి, బోన్స్ ఒక్కొక్కసారి గుచ్చుకుంటాయి. ఇప్పుడు కలర్ వేస్తున్నాను, ఇది ఆప్షనల్, మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఈ చికెన్ లాలీపాప్స్ చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు. ఈ విధంగా చేసి పెట్టారంటే ఇంకా హెల్తీగా కూడా ఉంటాయి. చూడండి, ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నేను 1 కప్పు నూనె మాత్రమే వేసాను. అందులో మనం కలిపి పెట్టుకున్నటువంటి లాలీపాప్స్ ఉంటాయి కదా, అవి ఒక్కొక్కటి నిదానంగా ఒకదానికొకటి అతుక్కోకుండా వేసుకోండి. మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకోవాలి, లేకపోతే లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగానే ఉండిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ మధ్య మధ్యలో ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి ఎక్కువ ఆయిల్ కానీ ఎక్కువ టైం కానీ తీసుకోదండి, చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మనం అన్నీ రెడీగా ఉంటే 10 మినిట్స్లో పిల్లలకి ఇవి చేసి సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. అంత ఈజీ, అంత ఫాస్ట్గా అయిపోతాయి. చూడండి, ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుంటాం. నేను టిష్యూ తీసుకొని టిష్యూలో వేసుకుంటున్నాను. ఉండే ఆయిల్ అంతా కూడా టిష్యూ అబ్జర్వ్ చేసేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక పాన్ పెట్టుకొని ఆ చికెన్ ఫ్రై చేసిన నూనెని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని 3 టేబుల్ స్పూన్ల తరిగిన వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ తరిగిన అల్లము వేసుకొని ఒక 5 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో మీడియం సైజు ఆనియన్స్ ఒక 2 లేదా పెద్ద సైజు ఒకటి తీసుకొని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు కోసి వేసుకోండి. అలాగే క్యాప్సికమ్ కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. దీన్ని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ వెనిగర్ లేదంటే నిమ్మరసం 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. 4 టేబుల్ స్పూన్ల టమాటా సాస్ వేస్తున్నాను. టమాటా సాస్ ఎక్కువ వేసుకోవడం వల్ల సాసీగా బాగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు అందులో కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకుంటున్నాను. ఇది కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్ మీద చిక్కబడినివ్వాలి. ఈ సాసెస్ మిక్స్ అంతా కూడా చిక్కబడిన తర్వాత అందులో మనం 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకుంటున్నాము. ఎందుకంటే పులుపును బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం తీపి యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఫ్రై చేసుకున్నటువంటి వింగ్స్ దానిలో వేసుకొని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాం, సాసెస్ అన్నీ వింగ్స్కి పట్టేలాగా. చూడండి, సూపర్ గ్లాసీ లుక్తో ఉన్నాయి, తినేయాలనిపించేలాగా. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.